నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాపట్ల జిల్లా మొదటి స్థానం సాధించడం పట్ల అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన స్థానిక శాసనసభ్యులు తనయుడు వేగేసిన రాకేష్ వర్మ. చందోలు బగలాముఖి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అంగరంగ వైభవంగా ఈ నెల 29 నుండి మే 3 వరకు తిరునాళ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి. ఫిర్యాదులు వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. వచ్చిన అర్జీలు మళ్లీ రాకుండా చూడాలని సూచించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డిపిఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చే వ్యక్తి సంపద సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వేగేసిన రాకేష్ వర్మ అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, జెడ్పీటీసీ పెట్ల వేణుగోపాల్ రెడ్డి, నక్కల వెంకటస్వామి, మాడా శ్రీనివాసరావు, మద్దాల ముసలయ్య, బుల్లియ, దొప్పలపూడి రాజశేఖర్, బొద్దుకూరి విజయకట్ట, సుజాత, పి చంద్రశేఖర్ రెడ్డి, ఆట్ల బాలశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇది మన రాష్ట్రానికే కాదు, తెలుగు వాడు ఎక్కడున్నా ఇది ఒక పండుగ రోజు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, ఒక గుర్తింపు తీసుకొస్తూ, జీవితాన్ని ఈ రాష్ట్రానికి అంకితం చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఈ రోజు ఇక్కడ మనం అందరం కలిసి కర్లపాలెం మండలంలో జరుపుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఆయన మరో 3 టర్ములైనా ఆయన ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ మనందరం కోరుకుందాం, ఆకాంక్షిద్దాం. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకోకుండా ఆయన ఇలాంటి పరిపాలనని మరో 20 ఏళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 2024 పుట్టినరోజుకి బాపట్ల నియోజకవర్గాన్ని మనం ఆయన గిఫ్ట్గా ఇచ్చాం. మళ్ళీ 2026 వచ్చింది. ఈ 2026 పుట్టినరోజుకి మన కర్లపాలెం మండలం తరపున మనం కూడా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి బాబు గారికి ఈ మండల పంచాయతీ బాగా చేసి సర్పంచుల్ని 20 సర్పంచులు గిఫ్ట్ ఇద్దాం. ఏమంటారు అందరూ? మన పంచాయతీలు 20 కదా, 20 సర్పంచులు గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని పుట్టినరోజు మనం బాగా జరుపుతాము. మీ తరఫున 20 సర్పంచులుగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చాము. మాకు బాగా నిధులు ఉండని చెప్పి అడుగుదాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ 2029లో ముఖ్యమంత్రి కావాలి అంటే మన స్థానిక సంస్థల్లో మనం మెజార్టీ చూపెట్టాలి. మన సర్పంచులందరూ గెలవాలి. కాబట్టి అందరం కష్టపడి పనిచేసి రేపు 2029 ఎలక్షన్ కి అందరం కృషి చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, ఇక మన బాపట్లో మన వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
దేశంలోని ప్రజలకు సంక్షేమ పథకాలు, సామాజిక ఆర్థిక అవసరాలు తెచ్చేందుకు జనగణన ఉపయోగపడుతుందని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మే 1 నుంచి జరుగు గృహాల జనగణన కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి 2వ విడత శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, రిసోర్స్ పర్సన్స్ ఎస్ ఆరోను, బుర్ల రాజేష్, సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, ఏఎస్ఓ సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. 1888లో ప్రారంభమైంది. సెన్సెస్ అనేది మనం 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం. లాస్ట్ సెన్సెస్ 2011 జరిగింది, పాపులేషన్ సెన్సెస్. కరోనా కారణంగా గ్యాప్ ఇవ్వడం జరిగింది. 2021 జరగలేదు. ఇప్పుడు మనం 2026లో పాపులేషన్ సెన్సెస్ జరుపుకుంటున్నాము. ఒక ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్గా సెన్సెస్ వాళ్ళకి 2 బ్యాచెస్గా విడగొట్టాము. ఫస్ట్ 50 మందిని, తర్వాత 50 మందిని అలా విడగొట్టాము. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ జరుగుతుంది. ఇదే ఫస్ట్ రోజు. దయచేసి జరుగుతుంది. అందరు పాపులేషన్ అంటే అంతకుముందులో అందరూ ఇల్లుకి వెళ్ళి బుక్కులో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డిజిటల్ సెన్సెస్ జరుగుతుంది. అందుకని అందరూ డిజిటల్గానే నమోదు చేసుకోవాల్సి వస్తుంది. మీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఎన్యూమరేటర్స్ వస్తారు. రేపు 1వ తారీఖు నుంచి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎన్యూమరేటర్ అందరూ ఇంటింటికి వస్తారు. అప్పుడు మీరు సమాచారం కంపల్సరీగా చెప్పాలి. చెప్పకపోతే అది నేరం అవుతుంది. సెన్సెస్ ప్రకారం మీరు ఏమైనా సమాచారం వాళ్ళు అడిగిన ఎన్యూమరేటర్స్ అడిగినప్పుడు దయచేసి చెప్పండి. చెప్పకపోతే అది చట్టానికి నేరం అవుతుంది. ఇప్పుడు ఈ సెన్సెస్ కూడా 2 ఫేజెస్ జరుగుతుంది. ఫస్ట్ ఏమో హౌస్ ఎన్యూమరేషన్ జరుగుతుంది, తర్వాత పాపులేషన్ జరుగుతుంది. పాపులేషన్ సెన్సెస్ అనేది తీసుకుంటాము, అది 2027లో తీసుకుంటాము. ప్రస్తుతానికి మాత్రం హౌస్ ఎన్యూమరేషన్స్ జరుగుతున్నాయి. ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళు అడిగిన మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. మీ వృత్తి ఏంటి, మీరేం జాబ్ చేస్తున్నారు, మీకు టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళు అడిగినప్పుడు మీరు ఓర్పుగా సమాధానం చెప్పండి. ఎందుకంటే అవి మీ ఇట్లా చెప్పిన సమాచారం డిస్ప్లే చేయబడదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర సేవ్ చేయబడుతుంది. కేవలం పాపులేషన్స్ గురించి మాత్రమే ఇది తీసుకుంటాం. కానీ పర్సనల్గా ఇది మేము చెప్పడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది అని మాత్రం ఎవరు అనుకోవద్దు దయచేసి. మీరు చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ సీక్రెట్గానే ఉంటుంది. కేవలం హౌసెస్ ఎలా ఉన్నవి అంటే పూరీలు ఎన్ని, పెండిటిళ్ళు ఎన్ని, డాబాలు ఎన్ని అలా తెలుసుకోవడానికి, ప్లస్ హౌస్లో ఒక్కొక్క హౌస్లో ఏ రకమైన వాళ్ళ సోషల్ ఇంపాక్ట్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చిన గవర్నమెంట్ పథకాలన్నీ వాళ్ళని జెన్యున్గా వాళ్ళకి అందాలి అంటే మీరు ఈ పాపులేషన్ కూడా అవసరం. అదే ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఈ సెన్సస్ ద్వారా మనకి కులగణన కూడా కొద్దిగా జరుగుతుంది. ఈ పాపులేషన్ కూడా ఎంతమంది ఉన్నారు అంటే గతంలో 2011 సెన్సస్ చేసినప్పుడు భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందని కూడా మనం తెలుసుకోవడానికి కూడా ఒక మంచి బాగా ఉపయోగపడుతుంది. అందుకని దయచేసి సెన్సర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు కోఆపరేట్ చేయండి. ఇదివరకంటే పేపర్లో బుక్కులు తీసుకుని రాసుకునేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గంలోనూ సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ వేగేశ్న నరేంద్ర వర్మ రాజు సహకారంతో వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోని కోన కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు తనయుడు రాకేష్ వర్మ ప్రారంభించారు. పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలతో జరుపుకోవటం సంతోషదాయకమని ఈ సందర్భంగా రాకేష్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే పరిమితం కాకుండా వేగేశ్న ఫౌండేషన్ ద్వారా నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు సేవాగుణం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ముఖ్యంగా కంటిచూపు సమస్యలతో బాధపడే నిరుపేదల కోసం ఈ మెగా శిబిరాన్ని ఏర్పాటు చేయటం ఆయనకున్న ప్రజాభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా తిరిగి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు సందర్భించుకుని ఈరోజు వేగేశ్న ఫౌండేషన్ మరియు
శంకర ఐ హాస్పిటల్ సహాయంతో ఈరోజు బాపట్లలో ఈ కంటి వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం బాబు గారి పుట్టినరోజు, మన సీఎం గారి పుట్టినరోజు చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఫౌండేషన్ తరఫున మాకు పెద్ద బాధ్యతగా తీసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయటం అనేది బాగుంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇలానే జరుగుతూ వచ్చింది. వేగేశ్వర ఫౌండేషన్ ఈ కంటి వైద్య శిబిరాన్ని బాపట్ల నియోజకవర్గ జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉంచడం, ఎవరి యోగంగా ఉన్న ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం ఒకటి పెడతారు, అప్పుడు మేము వెళ్ళి చూపించుకోవచ్చు అనే ఒక భరోసాని అందించడం మా వేగేశ్వర ఫౌండేషన్ ఎంతో గర్వకారణంగా ఉంది. అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా తిరిగి వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ యాజమాన్యం మిమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్ముతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రాబోయే రోజుల్లో ఫౌండేషన్ ద్వారా జరుగుతూ ఉండాలని కోరుకుంటూ పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని బాపట్ల అగ్నిమాపక అధికారి జి రామసిద్ధార్థ అన్నారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. కరపత్రమును ఆవిష్కరించారు. వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీకేజ్ అవ్వటం అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు వి వసంతరావు, ఈ పూర్ణచంద్రరావు, జి అనిల్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు పబ్బెశెట్టి సురేష్ బాబు, కోటేశ్వరరావు, కిరణ్ కుమార్, వాసవి క్వీన్స్ క్లబ్ అధ్యక్షులు వసుంధరాదేవి, కొమ్మూరి కుమారి, శ్యామాంజలి, వాసవి క్లబ్ జిల్లా నాయకులు రాంబాబు, శ్వేత, తూనుగుంట్ల లలితబాబు తదితరులు పాల్గొన్నారు. చూడండి, టెన్షన్ పడకూడదు, దాని ముందుకు వెళ్ళకూడదు. ఆపోజిట్ అటు మనసు ఇది కూడా మనం ఇది మళ్ళీ దానికి పడింది. రోజు రేతులు కూడా రెగ్యులేటర్ కంపల్సరీ కట్టేయాలి. ఎందుకంటే ఇట్లాంటి చాలా జరిగింది. మనం టీవీ చూస్తూ ఉంటాం, అయిపోతే టిఫిన్ చేసేస్తాం, అయిపోతే పడుకుంటాం, సీరియల్ అయిపోతే వెళ్ళి పడుకుంటాం. పొద్దున్న లేగానే బెడ్ కాఫీ టీ అనేది పెట్టుకుంటాం. మనం పొద్దున్న లేచి ఆన్ చేస్తాం, ఇది ఆన్ చెయ్యం, అగిబులు తీసుకుంటాం. ఈ పొరపాటున ఏదైనా లీక్ అయితే ఆటోమేటిక్గా మనం వెళ్ళగానే లైట్ వేసుకుంటాం గదిలో పార్క్ వచ్చాం. అందుకని రైతులు కూడా కంపల్సరీ రెగ్యులేటర్ కట్టేయాలి. ముఖ్యంగా మీకు ఆడవాళ్ళు అంటే మగవాడు అంటే తక్కువ చేసేది తక్కువ. అది వంటగదిలో ఒక సిలిండర్ ఉండాలా, ఏసీ ఇది ఫ్రిడ్జ్ ఉండకూడదు, మైక్రో ఓవెన్ ఉండకూడదు, హాల్లో పెట్టుకోవాలి. లోపల వంటగదిలో ఓవెన్లో ఒక సిలిండర్, కిటికీలు మాత్రం ఎప్పుడు తీసే ఉంచుకోవాలి. వంటగది చిన్న గదులు ఉంటున్నాయి అన్నీ, అందుకని కిటికీలు మాత్రం కంపల్సరీ తీసే ఉంచుకోవాలి. పొరపాటున అది ఏమైనా లీక్ అయినా ఆ గాలికి వెళ్ళిపోతుంది, మనకేం కాదు. తలుపులన్నీ వేసి ఉంటే మన పొద్దున్న వచ్చి స్విచ్ చేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆడ వదిలేసి వెళ్ళిపోతాం. మనం ఉండలేం, ఆ కంగారులో మనం ఏం చేయలేం, వెళ్ళిపోతాం. కాకపోతే కానీ ఓపెన్ చేసే ఉంచారు రైతులు కూడా, ఏం కాదు. ఏదైనా లీక్ అయితే పొరపాటున లీక్ అయితే బయటికి పోతాం. లేదు మనకి ఒకసారి ఇట్లాగే జరిగింది. మేము వెళ్ళాం తెల్లవారుజాము 4:30కి ఆమె వేసింది టీ పెట్టి, డ్యూటీకి వెళ్ళా టీ పెట్టి, ఒక్కసారి లైట్ వేసింది, అమ్మని కొట్టింది. సినిమాల్లో వస్తుంది చూసారా, అట్ట వచ్చింది. జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా మొదటి స్థానం సాధించినందున సభ్యత్వ నమోదు ప్రక్రియలో ప్రతిభ కనపరిచిన జిల్లా విద్యాశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కొరకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, శివనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గారి సహకారంతో సాధించాము. అలాగే కాలేజ్ జూనియర్ కాలేజెస్ 60 కాలేజీలని మనం ఎన్రోల్ చేయడం జరిగింది, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్.
డిఓ శ్రీనివాస్ గారు అంతేకాకుండా టీచర్స్ కూడా 200 మంది టీచర్స్ కూడా ఎన్రోల్ చేసి మొత్తం 5 lakhs అబోవ్ మెంబర్షిప్ని మనం రెక్టర్స్ పొందాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా. టోటల్గా వచ్చేసరికి 1,06,700 మంది స్టూడెంట్స్ని మన జిల్లాలో స్టూడెంట్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. ఇది స్టేట్లో ఆల్ టైమ్ రికార్డుగా మేము భావిస్తున్నాం. ఇది సహకారంతో దీనికి సంబంధించి ఈరోజు డిఓ గారు పూర్తిగా సహకరించి చాలా ఫాస్ట్గా మాకు రెస్పాండ్ అయ్యి ఫాస్ట్గా దాన్ని చేయడానికి చాలా ప్రణాళికలు మమ్మల్ని మూవ్ చేసినందుకు డిఓ గారికి చిన్న అప్రిషియేషన్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా 5 lakhs పూర్తి చేసిన సందర్భంగా డిఓ శ్రీనివాసరావు గారు క్షేత్రస్థాయి సొసైటీలు అన్నీ కూడా ఐ వాంట్ అప్రిషియేట్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ డన్ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎంత సమయం కేటాయించగలిగారు అంత మీరందరూ కృషి చేశారు. కానీ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని చాలా చక్కగా పని చేస్తూ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ అండ్ మెంబర్షిప్. దీంతో ఇప్పుడు 8th May ఏంటి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డేకి నాకు అప్పుడు అవార్డు వచ్చింది. రాంబొట్లవారిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిన పొలంలో ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కొప్పోలు లక్ష్మీ తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ బి ఉమామహేశ్వర్కు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లిస్తామని చెప్పినా తమ పొలం స్వాధీనం చేయటం లేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలం తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అతని డబ్బులు అతనికి తిరిగి చెల్లిస్తామని విన్నవించుకున్నారు. ఇసుక తవ్వినందువలన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను ఇసుక లారీలతో తొక్కిస్తానని, కిరాయి మనుషులను పెట్టి చేసి చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా పగడం శ్యామల మాట్లాడుతూ తమకు 4 ఎకరాల భూమి ఉందని, చెరువులను తలపించే విధంగా పక్క పొలంలో తవ్వటం వలన పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళ కావటంతో వివిధ రకాలుగా బెదిరిస్తున్నారని అన్నారు. నమస్తే సార్, నా పేరు కొప్పో లక్ష్మీ తిరుపతమ్మ. రామట్లపాలి పంచాయతీ మోరవాగపాలెంలో మాకు ఎకరం 60 సెంట్లు ఉంది సార్. మా తండ్రి గారి ఆస్తి సార్ అది. మా నాన్నగారు మాకు తెలియకుండా తాకట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సార్. అది మాకు తెలియగానే డబ్బులు కడతామని వచ్చాం సార్. అయితే అక్కల సుబ్బారెడ్డి అనే అతను ఎక్స్ ఆర్మీ సార్. అతనికి ఎలాంటి సంబంధము లేదు. ఆయన మా పొలంలో ఇసుక తీసి దౌర్జన్యంగా మేము వెళ్ళి అడిగినందుకు, నువ్వేం చేస్తావో చేసుకో, రెవెన్యూ వాళ్ళకి మైనింగ్ వాళ్ళకి మేము డబ్బులు కట్టేశాము, నీ దుక్కున్న తాట చెప్పుకో, వెళ్ళి అడిగినందుకు లారీలు వచ్చి ఫోటోలు వీడియో తీసినందుకు తొక్కిచ్చేయండి సార్ ఆ అమ్మాయిని అని అన్నాడు. పరిగెత్తుకుంటా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీస్ వాళ్ళు వచ్చినా మా వల్ల ఏం కాదమ్మా అని చెప్పారు సార్. వస్తావారా, నేను లారీల కింద వేసి తొక్కిచ్చేస్తానని అక్కల సుబ్బారెడ్డి అనే అతను నా మీదకి తిరగబడ్డాడు సార్. స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇస్తే వాళ్ళు వచ్చి చూసిన ఆయన, మేము ఎక్కడ డబ్బులు కట్టాలో కట్టేశాను, నువ్వు దిక్కుండా చాటు చెప్పుకో, కోర్టులో వేసుకుంటావా వేసుకో, ఏమన్నా చేసుకో, ఏం పీకలేము అని దుర్భాషతో ఆడుతూ నాతో మాట్లాడాడు. చందోలు బగలాముఖి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 29 నుండి మే 3వ తేదీ వరకు వార్షిక తిరునాళ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో వెలిసిన శక్తి స్వరూపిణి శ్రీ బగలాముఖి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు గురువారం అత్యంత శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆచారాల ప్రకారం ముత్తైదువులచే పసుపు దంచే కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్తైదువులు అమ్మవారికి ప్రదక్షిణలు చేసి శాస్త్రోక్తంగా దంచిన పసుపును అమ్మవారి పాదాల చెంత ఉంచి వేడుకలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అధ్యక్షతన భవనం వారిపాలెము, సంగుపాలెము, కొండూరు, కుంచెలవారిపాలెం, చందోలు గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు కోటిరెడ్డి, కుంచెల నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఒక్కలగడ్డ ప్రసాదు, కేతరాజు, పట్టాభిరామారావు, అన్నవరపు ఉషారాణి, కుంచెల నాగవేణి, కోలనుకొండ శివలీల పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల పెద్దలు శేషిరెడ్డి, లీలా శ్రీనివాసరెడ్డి, మాజీ చైర్మన్ మోదుగుల ప్రభాకర్ రెడ్డి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ బగలాంబకి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల బుధవారం నుండి శ్రీ అమ్మవారి వార్షిక కొలుపుల మహోత్సవం జరుగుతాయి. మరి ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలుపెట్టారంటే ఎవరికి తెలియదు. అది పూర్వం నుంచి కూడా బుధవారం ప్రారంభమవుతాయి. ఆదివారం అమ్మవారి నైవేద్యాలతో పూర్తి కాబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 29వ తారీఖు బుధవారం ప్రారంభం చేసి మే 3వ తారీఖు ఆదివారంతో పూర్తవుతాయి. అలాగే మన్నాడు 4వ తారీఖు సోమవారం అందరికీ తెలిసిన విషయమే, అమ్మవారికి విశ్రాంతి సమయం కాబట్టి ఆ రోజు ఆలయంకి ఎవరు కూడా దర్శనానికి కానీ దేనికి రావడానికి అవకాశం లేదు. ఆ రోజు పూర్తిగా దేవాలయం క్లోజ్ చేసి ఉంటుంది. ఇందులో 2వ తారీఖు వచ్చేసరికి బంగారపు ఆభరణాలన్నీ కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల గురించి మీ అందరితో ఒకసారి మాట్లాడదామని అందరూ కబుర్ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో రైతులకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయము FMT చందోలు లక్ష్మీనారాయణ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు అమ్మకాలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ATMలో పండించిన కూరగాయలు రసాయనాలు లేని ఆరోగ్యమైనటువంటి ఆహారమని తెలిపారు. ప్రస్తుత సీజన్లో PMDS కిట్లతో భూములు సారవంతమవుతాయని, రైతులు PMDS ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ICRPలు చేప్రోలు శామ్యూల్, రవిశంకర్ రెడ్డి, వాసంతి, నందిని, అఖిల, అంకమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఈ ఏపీసీ అన్నప్పుడు అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు ఈ కూరగాయలు తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం పక్క వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకొని వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇది PMDS వేసుకునే సమయం. రైతులందరూ PMDS వేసుకొని భూమిని సారవంతంగా చేసుకొని మంచి ఆహారాన్ని ఇతరులకు అందించవలసినదిగా కోరుచు సెలవు తీసుకుంటాం. సీజన్ వచ్చేసరికి PMDS కాబట్టి ప్రీ మాన్స్ డ్రై సోయింగ్ అంటే పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ పొలంలో 15 నుంచి 20 రకాల ఈ పచ్చిరొట్ట ఎరువులని వేసుకునే వలన వీటి వలన ఏంటంటే భూమి సారవంతం కావటమే కాకుండా భూతాపం తగ్గుతుంది. అలాగే మనకి పెట్టుబడి సగానికి పైగా తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే రైతుకు ఆర్థికంగా మంచి మేలు కలుగుతుంది. అట్లాగే నికర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదే విధంగా మన పెరట్లో 1 సెంటు లేదా 2 సెంటు నెలల్లో కూరగాయ మొక్కలు వేసుకొని దీన్నే ATM అంటే ఎనీ టైం మనీ అని చెప్పని మా ప్రకృతి వ్యవసాయ భాషలో అంటాం అనమాట. అదేవిధంగా పండించినటువంటి కూరగాయలు మేము ప్రతి సోమవారం కూడా ఇక్కడ మన MDO ఆఫీస్ దగ్గర ప్రదర్శించడం జరుగుతుంది. ఇట్లాగే రైతులు తమకున్నటువంటి సెంటు నెలల్లో 15 నుంచి 20 రకాల కూరగాయలు పండించుకొని ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని బాపట్లలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలతో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నేతలు చంద్రబాబు నాయుడు దీర్ఘాయుషు, ఆరోగ్యం, రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. పటాన్ రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రజల సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో ఆయన చూపిన నాయకత్వం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోగిరి రామారావు, మాడ బుజ్జి, నర్రా ఏడుకొండలు, గవని దుర్గాప్రసాద్, టి నీలాంబరం, మద్దాల పాపయ్య, గద్దె హేమ సుందర్బాబు, అండగుండ నారాయణ, ఎర్ర నగేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు వారి కార్యాలయంలో ఈ రోజున దార్శనికులు,
పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మరి ఆయన 27 ఏళ్లకే శాసనసభ్యుడిగా, 30 ఏళ్లకు మంత్రిగా, 40 ఏళ్లకు ముఖ్యమంత్రిగా, విశాలాంధ్రలో మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, నవి ఆంధ్రప్రదేశ్కు కూడా ముఖ్యమంత్రిగా మరి ఆయన ఒక రికార్డు సృష్టించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీని నిర్మించి మరి వేలాది మంది శాస్త్ర సాంకేతిక నిపుణుల్ని మరి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ విదేశాలకు ఆయన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని విస్తరింపజేసినటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత. అలానే మరి ఆయన ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటు సభ్యుల్లో ప్రతి ఒక్కరు కూడా విద్యాధికులు. మరి ఆ పార్లమెంటు సభ్యులు కేంద్రంలో ఒక చక్కటి సమన్వయాన్ని కనపరిచి వారి యొక్క తెలివితేటలతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి అట్టి వారిలో ఒకరు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెనేటి కృష్ణప్రసాద్ గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా మరి ఆయన యొక్క మంత్రివర్గంలో మరి ఆయన యొక్క పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి వారి అందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటూ 46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మరి ఆయన ఈ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో మరి ఆయనతో పాటు సమకాలీకులు ఎవరు లేరు. మరి అటువంటి గొప్ప నాయకుడికి మరి జన్మదిన శుభాకాంక్షలు బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి తెలియజేసుకుంటున్నాం. బండ్లమ్మ ట్రస్ట్ బోర్డు నియామకంలో కుంచులవారిపాలెం గ్రామానికి తీరని అన్యాయం జరిగిందని కుంచులవారిపాలెం గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దేవాలయం విషయంలో రాజకీయాలు చేయవద్దని ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి కోరారు. తప్పకుండా అమ్మవారికి ఏ లోటు లేకుండా అందరం కూడా సహకరించి దీంట్లో ఇక్కడ టెంపుల్లో ఎక్కడా కూడా రాజకీయాల గురించి కానీ మాట్లాడటానికి లేదు. అలా మాట్లాడే వాళ్ళు అయితే ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే గోడ అవతలే కానీ గోడ అప్పుడు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క కష్టంతో గడిపినటువంటి ఈ డెవలప్ అయినటువంటి దేవాలయం ఈ కళ్యాణ మండపం కానీ అమ్మవారి కోవెలు కానీ ఇవన్నీ కూడా ప్రతి పేదవాడు ఉన్నాడు. వాడు కోసం దాంట్లో కట్టినటువంటి పవిత్రమైన స్థలం. ఇక్కడ రాజకీయాలు అనేది ఈ స్వచ్ఛ పలకం మీద ఉన్నాయని అయితే ఇక్కడ గతంలో 2004 తర్వాత 2005లో టర్న్ చేయడం జరిగింది. ఆ రోజున నాగరాలు వేసాం. అప్పుడు చదువుబాలో నెంబర్ ఇవ్వడానికి కొంచెం అబ్జెక్షన్ పెట్టాము. అది మా దేవాలయానికి మా పెరకాలకు సంబంధం లేదండి, మా రెవెన్యూ సంబంధం లేదు. చందుబాలని అంటే అమ్మవారికి ఎవరైతే సేవ చేసుకోవచ్చు కానీ అది హక్కు లేదండి వాళ్ళకి అంటే కాదకూడదని చెప్పి నన్ను కూర్చోబెట్టి మరి ఆ రోజున గంగయ్య గారికి కానీ అనుకున్నాం. గంగయ్య గారు ఏం చేశారంటే నేను కాదంటే మాస్టార్కి ఇద్దామని చెప్పి సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అలా కొనసాగింది. ఆ రోజున కూడా ప్రతి రోజు వృత్తుల వారి పాలన కబురు చేసేవాళ్ళు, అన్ని గ్రామాలను కబురు చేసి అయ్యా మీ ఊరి నుంచి ఒక నెంబర్ ఇవ్వండి. అప్పుడంతా 4-5 నెంబర్లు ఉండేవాళ్ళు. కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాడికి ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ వృత్తుల వారి పాలన ఇచ్చేవాడు. అది మన కాన్స్టిట్యూన్సీతో పని లేదు, ఈ గ్రూపులతో పని లేదు, పార్టీలతో పని లేదు. అలా చేయడం జరిగింది. అదే ఆనవాయితీగా ప్రతిసారి వస్తుంది. ఇవాళ మరి ట్రస్ట్ బోర్డు సభ్యులు పెరిగారు. 11 మంది దాకా అయ్యారు. 11 మంది అయినప్పుడు అన్ని గ్రామాలను కోడూరు లేకపోయినా కోడూరు కలుపుకున్నారు. సంతోషం, దానికి మనం కాదని మనం అంటలా. అందుబాలని ఎందుకు కుంచులవారి పాలన ఎందుకు ఇవ్వాలి నెంబర్లు? ఎందుకు 2 నెంబర్లు ఇవ్వాలి? 11 నెంబర్లు పెరిగినప్పుడు 2 పాలాలకు 2 నెంబర్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఒక వ్యక్తి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి అన్నాడంట, అది మన కనెక్షన్సీ కాదు, ఇవ్వడానికి వాళ్ళ కాదన్నాడంట. ఆ వ్యక్తి అక్కడికి వస్తే చెప్పేవాడిని, పేరు వద్దులేండి, ఆ వ్యక్తి అక్కడికి వస్తే చెప్పేవాడు వాడి సంగతి ఏందో, వాడు ఏందో వాడు ఎవరికి తెలిసేవాడు. తర్వాత ఇతను అన్ని మతస్థులకి ఈ ప్రభుత్వ సంబంధం ఏంటి? వాళ్ళు కష్టపోతే పేర్లు చెప్పడం ఏంటి? అన్ని మతస్థులకి ఈ టెంపుల్కి సంబంధం ఏంటి? మనం వెళ్ళి వాళ్ళ సంబంధించినటువంటి వాటిలో మనం ఇన్వాల్వ్ అవుతున్నామా, మనం అడిగామా?
ఓ చర్చిలు అడుగుతామా, మసీదులు అడుగుతున్నామా, లేకపోతే ఇంకోటి అడుగుతున్నామా? ఎవరు సాంప్రదాయం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మనం ఎలా వేయాలనేది నలుగురు కూర్చొని ఫైల్ చేయాల్సింది మందది. అన్ని మతస్థులు వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ బోర్డు పేర్లు చెప్పి వీళ్ళు పెట్టండి, వాళ్ళ పెట్టండి అంటే గతంలో రఘుపతి గారు కూడా ఇలాగా అంటే వాళ్ళు పంపిస్తే కుదరదంలోనే. సరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకోమన్నారు, వేసుకున్నాం, అది ఎక్కువైంది. ఇవాళ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ నేనేదో వాళ్ళని తప్పు పట్టాల, ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దరెట్టు వస్తారు, కూర్చుంటాను, తప్పులేదు, కూర్చోవచ్చు. వద్దని రావద్దని నేను అంటల్ల వాళ్ళు కూడా ఎవరిని రావద్దన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరి పరిధిలో వాడు పనిచేయాలి, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు ఇక్కడ గుజ్జుల వారి పాలు అనేది ఒకప్పుడు మేము చిన్నపిల్లలు ఇక్కడ నుంచి ప్యారిపాడు లేదు, ఇక్కడ నుంచి కొండరెడ్డి దాకా వెళ్ళి ఉరికాల్లో వెళ్ళి కడవతో కుండతో నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసేవాడు. నేను జోయాన్ని చిన్నాడైనా ఆ రోజు నుంచి తప్పు నుంచి నేను గుళ్ళోకి ఇక్కడికి వచ్చినాడిని. ఇవాళ ఎందుకు గుజ్జులోని భాగానికి అన్యాయం జరుగుతుంది, ఎందుకు జరిగింది? ఇవాళ వాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ సమాధానం చెప్తాం? వాళ్ళు అడిగే దానికి ఎవరు చెప్తారు సమాధానం? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాపట్ల జిల్లా మొదటి స్థానం సాధించడం పట్ల అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే దార్శనికుడు చంద్రబాబు నాయుడు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన స్థానిక శాసనసభ్యులు తనయుడు వేగేసిన రాకేష్ వర్మ. చందోలు బగలాముఖి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అంగరంగ వైభవంగా ఈ నెల 29 నుండి మే 3 వరకు తిరునాళ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.